సిఎంఆర్ కాలేజ్లో చిన్న ఇష్యూ జరిగింది. ఏం జరిగిందంటే 31st రోజు నైట్ ఎవరో అమ్మాయి కిటికీలో నుంచి కెమెరా పెట్టి, అంటే ఫోన్తో కెమెరా పెట్టి వీడియోలు తీస్తున్నట్టు అమ్మాయి చూసింది. వెంటనే భయపడి ఏం చేసింది, పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పింది, ఒరే ఇట్లా ఎవరో వీడియో తీస్తున్నారే నాకు కనబడ్డది అని చెప్పేసి. ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేసి ఇలా వార్డెన్కి పోయి కంప్లైంట్ చేసేవాళ్ళు, మేడం ఇట్లా ఎవరో వీడియో తీస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి అంటే ఆమె పట్టించుకోపోయేసరికి పిల్లలు ఏం చేసేళ్ళు ఏమవుతుందని, ఇప్పుడు ఎవరైనా ఒకటి జరగానే ఏం చేస్తారు, అక్కడికి వెళ్తారు కదా. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్ ఉంటుంది మన కిటికీ లాగా, విండో లాగా, లేకపోతే వెంటిలేషన్కి గ్లాస్ ఉంటుంది చూసిన బాత్రూమ్లలో వాడతారు. ఆ గ్లాస్కి డస్ట్ ఉండి ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి దాని మీద. అయితే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్నారంట కదా, నాకు తెలిసి ఎవరో చాక్లెట్ తిని ఆ చాక్లెట్ బయట వారేస్తున్నప్పుడు ఇట్లా చాక్లెట్ అచ్చులు అంటే చేయి పెడితే ఆ అచ్చులు పడ్డట్టున్నాయని చాలా ఇల్లాజికల్గా ఆన్సర్ ఇచ్చిల్లంట. బేసిక్గా చాక్లెట్ వారేయడం ఇట్లా వారేస్తాం కదా, ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది. ఇదంతా అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇంకా ఏదో అవుతుంది అని చెప్పేసి అనుకుని ఆ ప్రీతి రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఆ నిందితురాలు ఎవరైతే ఈ ఫోన్స్ రికార్డ్ చేస్తున్నట్టు వాళ్ళకి అనుమానం వచ్చి స్టూడెంట్స్ అందరూ వచ్చి బయట కూర్చున్నారు. మాకు ఖచ్చితంగా తెలియాలి ఎవరు ఇట్లా చేస్తున్నారు, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో మాకు తెలియదు, ఎంతమంది వీడియో తీస్తుందో తెలియదు అని. ఎవరికైనా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి భయం అవుతుంది. ఒకేసారి బయటకు వచ్చేసరికి ఇది మెల్లగా కొంచెం మీడియా దాకా బయటకు వచ్చింది. ఫస్ట్ స్టూడెంట్స్ యూనియన్లోకి, ఇప్పుడు ఏబీవీపీ అవ్వచ్చు, ఎస్ఎఫ్ఐ అవ్వచ్చు, ఎన్ఎస్యుఐ అవ్వచ్చు, వీళ్ళందరూ తెలిసింది. ఫస్ట్ వీళ్ళు అక్కడికి పోయినారు ధర్నాలు రాష్ట్రాలు చేయడానికి, ఎందుకంటే స్టూడెంట్స్ ఇష్యూ కదా. అడిగి పోయిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఇది కాస్త ఏం తెలుస్తుంది, పోలీసులకు తెలుస్తుంది. సో పోలీసులకు తెలిసింది. నిన్న మనం వెళ్ళాం కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూద్దామని పోతే కంప్లీట్గా అక్కడ మేనేజ్మెంట్ మొత్తం ఫెయిల్యూర్. మేనేజ్మెంట్ ఎవరు పట్టించుకోవడం లేదు, కనీసం పిల్లలతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. సో ఇప్పుడు సిఎంఆర్ కాలేజ్ అంటే ఏంది, మల్లారెడ్డి కాలేజ్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో మనందరూ తెలుసు. సో ఏదైతే కండ్లకోయ బ్రాంచ్, ఇది కండ్లకోయ బ్రాంచ్కి సో ఆ సిఎంఆర్ కాలేజ్ చైర్మన్ ఏదైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, అయితే గోపాల్ రెడ్డి కూడా స్పందించకపోవడంతో ఇంకా స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి ధర్నాలు రాస్తారు చేస్తారు కదా, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఎక్కడ బయట పెట్టేదో తెలియదు. మనం చాలా వరకు చూసినాం, విజయవాడలో కూడా ఇలాంటి జరిగింది. ఈవెన్ మొన్న కూడా రీసెంట్గా గుడ్లవర్లేరు కాలేజ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కాలేజ్కి సంబంధించిన ఒక అమ్మాయి 300 అంటే ఒక 300 వీడియోస్ కలెక్షన్ వీడియోస్ని కలెక్ట్ చేసి నేను సేల్ చేస్తా అని చెప్పేసి స్టూడెంట్స్ని బెదిరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసిందంట. సో అట్లాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరుగుతుందేమో అని స్టూడెంట్స్ ఆలోచించారు. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఎవరైతే ఈ ప్రీతి రెడ్డి అనే అమ్మాయి ఉందో, అంటే ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉందో, ఆ హాస్టల్ వార్డెన్ మీరు సపోర్ట్ చేయక కామ్గా ఉంటారా, లేకపోతే మీ వీడియోస్ అని బయట పెట్టాలా అని చెప్పేసి వాళ్ళని బెదిరించిందంట. అది ఎంత దారుణంగా ఉంటుంది, మమ్మల్ని బెదిరిస్తుంది ఇట్లా మా వీడియోస్ తీసి అని ఎవరికైనా ఉంటుంది. బట్ ఇక్కడ మనం బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఇష్యూ వచ్చిన వెంటనే స్టూడెంట్స్ కాలేజీలో చదువుకుంటారు కదా, భయపడుతూ ఉంటారు. బట్ ఈ కాలేజీలో అమ్మాయిలు మాత్రం అస్సలు భయపడకుండా ఏం చేయాలంటే వాళ్ళు సొంతంగా వాలంటీర్గా బయటకు వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేసి, వాళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా న్యూస్ ఛానళ్ళు, పోలీసులు, విద్యార్థి సంఘాలు అందరు అక్కడికి వెళ్ళి పోలీసులు వచ్చి ఏం చేయాలంటే ఈ ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేద్దామని అడుగుకొస్తే ఈ కాలేజ్ హాస్టల్ సిబ్బందికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ ప్రీతి రెడ్డిని బ్యాక్ గేట్ నుంచి మధ్యరాత్రి 12:30-1 బండి మీద తీసుకెళ్లి డ్రాప్ చేసిందంట. అయితే మేము అక్కడికి పోయిన తర్వాత ఏమైంది, ఎవరైతే ఈ డ్రాప్ చేసిన వ్యక్తి అక్కడనే ఉన్నాడు. ఆ డ్రాప్ చేసిన వ్యక్తిని అమ్మాయిలందరూ నిలదీస్తున్నారు, నువ్వు ఎందుకు ప్రీతి రెడ్డిని తీసుకుపోయినావు, నీ హస్తం కూడా ఇది ఉంది, ఇట్లా ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే, నేనేదో మానవతా దృక్పథంతో అమ్మాయి కదా దీన్ని తీసుకెళ్లి నేను గేట్ దగ్గర దించిన, అసలు నాకు ఆమెకు ఏం సంబంధం లేదని చెప్పేసి ఆడంటాడు. ఇంకా గొడవ ఎక్కువయ్యేటట్టుందని చెప్పేసి అక్కడికి వచ్చిన కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఏం చేశారంటే ఇన్ని కస్టడీ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆయన కూడా కస్టడీ తీసుకొని వెళ్ళారు. పేరెంట్స్ వస్తే అంటే పిల్లలు పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, పేరెంట్స్కి ఫోన్ చేసి మాకు ఇక్కడ భయం అవుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లే అని ఫోన్ చేసి పిలిపిస్తే గేట్ దగ్గర ఆపి పాసెస్ లేవు మిమ్మల్ని లోపలికి పంపు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటున్నారు. అది ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే ఎవరైతే వంట మనుషులు ఉన్నారో ఆ వంట మనుషులని ఒక 5గురిని అరెస్ట్ చేసి ఒక 12 ఫోన్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ వంట చేసేటోళ్ళు, సెక్యూరిటీ గార్డు, దాంట్లో పనిచేసేటోళ్ళు అందరూ బీహార్, హర్యానా, ఛత్తీస్గఢ్ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ ఎంప్లాయీస్ అందరూ. అంటే మన తెలంగాణలో ఉన్న కాలేజ్, మన తెలంగాణలో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ బాజ రాని వాళ్ళని తీసుకొచ్చి జాబ్ పెట్టుకోవాల్సిన అవసరం మిస్కమ్యూనికేషన్ అవుతుంది కదా. సో వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రీతి రెడ్డి అనే వ్యక్తిని హాస్టల్ కాలేజ్ యాజమాన్యమే కాపాడుతుంది, ఎందుకు కాపాడుతుందో మాకు అర్థం కావట్లేదు, మాకు ప్రీతి రెడ్డి వస్తే చాలు అని చెప్పేసి విద్యార్థులందరూ గొడవ పెడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. బట్ ఇంకా కూడా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద చర్చలు తీసుకోకపోవడం, నిందితులను అరెస్ట్ చేయకపోవడం, గోపాల్ రెడ్డి కూడా వచ్చి పిల్లలకు ధైర్యం చెప్పకపోవడం, ఇంకా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. పేరెంట్స్తో నేను మాట్లాడితే, సార్ మేము లక్షల ఫీజు కట్టినాం సార్, అమ్మాయి కదా ఎడిగిపోతుంది, అబ్బాయిలు అంటే అప్పుడెప్పుడు కట్టవచ్చు కానీ అమ్మాయి ఒక్కసారి కట్టేస్తే అయిపోతుంది, ఇంకా మాకు ఎందుకు ఫోన్ చేస్తా అని డబ్బులు కడితే కనీసం సేఫ్టీ లేకుండా
మా అమ్మాయిని చూడడానికి కూడా మేము లోపలికి వెళ్దామంటే దగ్గర రానియకుండా, లోపలికి పోనీయకుండా, పాస్ కావాలి బయటికి లోపలికి పంపమానంటే అక్కడ మా అమ్మాయిల జీవితాలకి ఇక్కడ సేఫ్టీ లేనప్పుడు మేము ఎలా ఇంకా ఈ కాలేజీలో చదివించాలి అని చాలామంది వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు లిటరల్గా. ఎందుకంటే బాత్రూమ్కి మనం ఎందుకు వెళ్తాం? స్నానం చేయడానికో వాష్రూమ్కో వెళ్తాం. బాత్రూమ్ అంటేనే ప్రైవేట్, అవునా కదా? ఆ ప్రైవసీని ఒక ఫోన్లో రికార్డ్ చేసి బయట పెట్టిన తర్వాత ఇంకెక్కడ ఉంటుంది? సేఫ్టీ లేదు కదా. అండ్ ఇక్కడ మీకు అర్థమైన విషయం ఏంటంటే ఒక లేడీ ఇదంతా చేస్తుంది, ప్రీతి రెడ్డి అనే వ్యక్తి, కరెక్ట్ కాదు కదా. సో ఈ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరగాల్సింది, బట్ స్టిల్ జరగట్లేదు. ఎవరు వినట్లేదు అసలు, దీన్ని పట్టించుకోవట్లేదు. అయితే ఒకటో రెండో వీడియోలు బయటకు వచ్చి లేకపోతే ఎవరైనా ఇంకోరైనా చచ్చిపోతే అప్పుడే పట్టించుకుంటారా అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఎవరో నా వీడియో బయటకు వచ్చిన సూసైడ్ వేసుకున్నాను అనుకో అప్పుడు వస్తారేమో. ఇప్పుడు ఈ సమాజవాదులు, ఈ మహిళా సంఘాలు వీళ్ళందరూ కనుమరుగైపోయారు. ఒకప్పుడు ఒక ఇష్యూ అయిందంటే వీళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఎవ్వరు బయటకు వస్తలేరు. సమస్య నాదైతే నేనే పోరాటం చేయాలి, నా తరఫున నేను నిలబడతా అని సొసైటీలో ఎవరు లేరు. కానీ మనం తిరిగి ఏం చేస్తాం? అరే మనం సొసైటీకి ఇట్లా ఉండాలి, సొసైటీలో అట్లా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ సేఫ్టీ, దెర్ ఈజ్ నో సేఫ్టీ, దెర్ ఈజ్ నో సపోర్ట్, బట్ పేరుకి అట్లా ఉన్నారు. సో ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మన తరఫున కూడా కోరుకుందాం. ఎందుకంటే ఆ కాలేజ్లో మన అక్కో మన చెల్లో లేకపోతే మన చుట్టాల వాళ్ళు లేకపోవచ్చు, కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మనలాంటి అక్కలు చెల్లెలు అంతే కదా, బిడ్డలు అంతే కదా. సిగ్గుండాలి కదా వాళ్ళకైనా కనీసం వీడియోస్ రికార్డ్ చేయడం ఇలాంటివి చేయడానికి కరెక్ట్ కాదు. సో మనం వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. థ్యాంక్ యూ.